హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ ది బెస్ట్ రెసిపీ వచ్చేసి మామిడి తాండ్రా. ఈ మామిడి తాండ్రాని చేశారంటే పిల్లలైనా పెద్దలైనా ఒక్కటి తిని ఉండలేరు, అన్నీ తినేస్తారు, అంత బాగుంటుంది. సమ్మర్లో మాత్రమే మామిడి పండ్ల టేస్ట్ ఎంజాయ్ చేయగలం, కానీ ఇలా మామిడి తాండ్రాని చేసుకుంటే ఇయర్ అంతా మామిడి పండు టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇయర్ అంతా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మామిడి తాండ్రాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దానికోసం బాగా పండిన 3 మామిడి పండ్లను తీసుకుంటున్నాను. ఫస్ట్ మామిడి పండ్ల మీద ఉన్న తొక్క మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు అందులో మామిడి పండ్లను వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి, గడ్డలు లేకుండా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెని పెట్టుకొని అందులో మనం మిక్సీ పట్టిన మ్యాంగో పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు షుగర్ అంతా కరిగే వరకు అలా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేడి చేయాలి. ఇలా మ్యాంగో పేస్ట్ని కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను యాలకులతో పాటు 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే యాలకులు అనేటివి మెత్తగా దంగుతాయి. ఇలా దంచిన తర్వాత యాలకుల పొడిని ఈ మ్యాంగో పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు వేడి చేయాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా జెల్లీలా ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యాంగో ప్యూరీని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత స్టీల్ ప్లేట్స్ని తీసుకొని లోపల నెయ్యి అంతా అప్లై చేయండి. ఇప్పుడు దీంట్లో మ్యాంగో ప్యూరీని వేసి ఒక లేయర్గా స్ప్రెడ్ చేయండి. ఇలా స్పూన్ని యూజ్ చేయకుండా నేను చూపించే విధంగా స్ప్రెడ్ చేయండి. ఇలానే సెకండ్ ప్లేట్లో కూడా స్ప్రెడ్ చేసి ఒక 2 days ఎండలో పెట్టండి. ఇంట్లో ఫ్యాన్ కింద అయినా పెట్టవచ్చు, కానీ అది ఎండడానికి టైం పడుతుంది, కాబట్టి ఎండలో పెట్టడం బెటర్. 2 days తర్వాత చూస్తే ఇలా చేతికి అంటుకోకుండా ఉండాలి. ఇలా పూర్తిగా ఎండిన తర్వాత సైడ్ నుంచి స్పూన్తో లేదా ఇలా కత్తితో ఇట్లా కొంచెం తీసి చూస్తే మొత్తం అంతా వస్తుంది, ప్లేట్కి సపరేట్ అవుతుంది. చూసారా తీస్తుంటే ఎలా వస్తుందో? ఇలా తీసిన తర్వాత చూస్తే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. ఇలా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఇయర్ అంతా స్టోర్ చేసుకోవచ్చు. ఈ మామిడి తాండ్రాని చేసుకోవడం చాలా ఈజీ. ఎక్కువ ఎండ ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. మనం బయట తీసుకునే మామిడి తాండ్రాలు చాలా లేయర్స్ ఉంటాయి కదా, అవి ఈ ప్రాసెస్లో చెయ్యరు. ప్లేట్లో ఫస్ట్ ఒక థిన్ లేయర్ వేసి అది ఎండిన తర్వాత దానిపైన ఇంకో లేయర్ వేస్తారు, అది ఎండిన తర్వాత ఇంకో లేయర్, అలా వేస్తూ ఉంటారు. అది వాళ్ళకి అలవాటు కాబట్టి ఏం కాదు, మనకి కష్టం అవుతుంది. అందుకే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.